హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ అండ్ బియాండ్. నేను డాక్టర్ మల్లేశ్వర్ ఏనుగు. అండ్ ఈరోజు పొద్దున్నే లేగానే మీరు ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటారు, న్యూస్లో, పేపర్స్లో, ప్రతి చోట స్టాక్ మార్కెట్లో ఆల్మోస్ట్ 1,50,000 కోట్లు స్టాక్ మార్కెట్ లాస్ అయింది. ఎస్పెషల్లీ ఐటీ కంపెనీలు అయినటువంటి ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వాటి యొక్క షేర్ వాల్యూ ఆల్మోస్ట్ 5 to 7% చేంజ్ వచ్చింది. సో దీనికి అందరికీ కారణం ఏంటి? ఏమైనా గవర్నమెంట్ డెసిషనా, ఏమైనా ఇన్ఫ్లేషనా, ఏమన్నా ప్రపంచ యుద్ధం అలాంటిది ఏమైనా జరుగుతుందా? కాదు. వీటన్నిటికీ కారణం ఒక కంపెనీ, ఏఐ కంపెనీ. దాని పేరు ఆంథ్రోపిక్ ఏఐ, ఒక అమెరికన్ బేస్డ్ కంపెనీ. సో యాక్చువల్లీ ఏం జరిగింది రండి తెలుసుకుందాం. ఈ లోపల నా ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఆంథ్రోపిక్ ఏఐ అనేది ఒక అమెరికన్ ఏఐ కంపెనీ. అండ్ వాళ్ళు ఏం చేశారంటే, నిన్ననే వాళ్ళు ఒక 11 ప్లగిన్స్ రిలీజ్ చేశారు. ఆ ప్లగిన్స్ ఏం చేస్తాయంటే, డైలీ జరిగే జాబ్స్ని, టాస్క్ని అన్నిటిని ఆటోమేట్ చేసేస్తాయి. వాళ్ళు రిలీజ్ చేసిన ఒక ప్లగిన్ ఏంటంటే, ఎస్పెషలీ లీగల్ ఎక్స్పర్ట్స్ కానీ, లాయర్స్ కానీ, టన్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, హండ్రెడ్స్, థౌజండ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని అవి చదివేసి అనలైజ్ చేసి ఒక లాయర్ ఏమైతే చేయగలడో అది ఇమ్మీడియట్గా ఏం చెయ్యొచ్చు అన్నది చెప్పేస్తుంది. సో మీరు అడగచ్చు, సో అదేదో చేస్తుంటే ఇది మనకు ఆల్రెడీ తెలుసు కదా, చాట్‌జీపీటీ చేస్తుంది, చాలా జెమినై చేస్తుంది కదా, సడన్గా ఎందుకు ఇలా మార్కెట్ క్రాష్ అయిందని అంటే, యాక్చువల్గా ఇన్వెస్టర్స్ కానీ, మార్కెట్ సెంటిమెంట్ కానీ ఏమైందంటే, ఇప్పుడు వరకు ఏ అన్నది యాక్చువల్గా సాఫ్ట్వేర్ పీపుల్కి కానీ మనందరికీ ఒక సపోర్ట్ ఇస్తుంది అనుకున్నాం. కానీ వాళ్ళు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసిన అప్లికేషన్ యాక్చువల్గా ఏ విధమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవసరమే లేదు. అంటే జాబ్స్ డిజపేర్ అయిపోతున్నాయా? సో అమెరికాలో కానీ, లండన్లో కానీ, లేకపోతే ఇండియాలో కానీ అన్ని కంపెనీస్కి సాఫ్ట్వేర్ సపోర్ట్ కావాలి. కంపెనీస్ లాంటి ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, మన ఇండియన్ దేశీ కంపెనీలు. సో ఎప్పుడైతే ఆటోమేటిక్గా వాళ్ళ అప్లికేషన్ జాబ్స్ అన్ని చేసేయగలదో, ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ చేయగల పని చేసేయగలదో, అది ఇమ్మీడియట్గా ఒక షాక్ వేవ్ని తీసుకొచ్చింది. సో ఈ షాక్ వేవ్ ఓన్లీ భారతదేశానికే పరిమితమా? కాదు. స్టాక్ మార్కెట్లు లండన్లో పడిపోయినాయి, యుఎస్లో పడిపోయినాయి, ప్రతి చోట పడిపోయాయి. సో ఇన్వెస్టర్స్కి ఇప్పుడు భయం పట్టుకుంది, సాఫ్ట్వేర్ కంపెనీలకి వణుకు పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు ఏఐ మనందరికి హెల్ప్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ని, వాళ్ళ ఎంప్లాయీస్ని, వాళ్ళ జాబ్స్ని మొత్తం అన్నిటిని రిప్లేస్ చేయబోతుందా అన్నది ఒక వణుకు, భయం అందరిలోనూ పుట్టింది. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.